Daily. Taste the Daily. దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజు వచ్చాయి. గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజున మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. అయినా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం అక్టోబర్ 2న ఒకరోజు మద్యం విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ అంతకు ముందు తర్వాత రోజుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లోనే 419 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయి. వాటిలో సెప్టెంబర్ 30న ఒక్కరోజే 333 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం. సాధారణ రోజులతో పోల్చితే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇక మొత్తానికి దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల మద్యం విక్రయాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఎప్పటిలాగే మద్యం అమ్మకాల్లో దసరా మార్క్ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. దసరా సందర్భంగా రాష్ట్రంలో మొత్తంగా ఎక్సైజ్ అంటే మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. గత 3-4 రోజుల కాలంలోనే సుమారు 1000 కోట్లకు పైగా ఎక్సైజ్ అంటే మద్యం అమ్మకాల ద్వారా డబ్బులు వచ్చినట్టుగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టుగా ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగానే తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ. దసరా రోజు అంటే మద్యం విక్రయాలు మిగతా రోజులతో పోలిస్తే దసరా పండుగ ముందు ఒక రోజు వెనకాల కూడా పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు ఉంటాయని అది ఎప్పటి నుంచో వస్తున్నా సరే. అయితే ఈసారి మాత్రం దానికి భిన్నంగా ఏంటంటే ఆ గాంధీ జయంతి రోజు దసరా రావడంతో ఆ రోజు కొద్దిగా మద్యం విక్రయాలపై ఏమైనా ప్రభావం పడుతుందా అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గాంధీ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలపై నిషేధం ఉంటుంది కాబట్టి మాంసం మద్యం పైన ఏదైనా ఆ రోజు ప్రభావం ఉంటుంది అనుకున్నారు. కానీ సో ఆ రోజు కాస్త తగ్గినా కూడా ముందు రోజే సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీ రోజునే సుమారు 420 కోట్లకు పైగా మద్యం విక్రయాలు అమ్మకం జరిగాయి. సో దాంతో పాటుగా నెక్స్ట్ అక్టోబర్ 2 ముందు లోపే ఈ 2-3 రోజుల తర్వాత కూడా పండగ ముందు రోజుల నుంచి కూడా వరుస పెట్టి కొద్ది రోజుల ముందు కూడా ఈ పండుగ వరుసగా సెలవులు రావడంతో గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల్లో కూడా మద్యం విక్రయాలు పెరిగాయి. సో గత సెప్టెంబర్ 26 నుంచి చూసుకుంటే అక్టోబర్ 1 వరకే సుమారుగా వారం రోజుల్లో దాదాపుగా 1000 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్టుగా ఒక అంచనా వేస్తా ఉన్నారు. దీనికి తోడు ఒకవైపు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తా ఉంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మొత్తంగా ఆ గ్రామాల్లో కూడా కొంత పల్లెల్లో ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించి పోటీలో రంగంలో ఉండాలనుకున్న అభ్యర్థులు కూడా ఈసారి పోతే మద్యం విక్రయాలు ఎక్కువగా జరిపినట్టుగా, ఎందుకంటే తాము రంగంలో ఉండే అభ్యర్థులుగా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యం విక్రయాలు ఎక్కువ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఒకవైపు దసరా అనగానే ఒక మార్క్ ఉంటుంది మద్యానికి సంబంధించి. తెలంగాణలో ఎప్పుడు మద్యక అమ్మకాల్లో టాప్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ దసరా సారి కూడా అదే జరిగిందని మనం అంచనాయాల్సి వస్తుంది. మొత్తంగా మాత్రం ఇప్పుడు మరొకసారి దసరా రోజున పెద్ద స్థాయిలో మద్యం విక్రయాలు మద్యం బాబులో కిక్కెక్కగా అదే ప్రభుత్వానికి కూడా 1000 కోట్లకు సంబంధించి ఆదాయం వచ్చినట్టుగా అంచనా వేస్తా ఉన్నారు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. ఇక దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజు వచ్చాయి. ఇక గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజున మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. అయినా తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రభుత్వం అక్టోబర్ 2న ఒక్కరోజు మద్యం విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ అంతకు ముందు తర్వాత రోజుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి. ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లోనే
19 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయి. వాటిలో సెప్టెంబర్ 30న ఒక్క రోజే 333 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం. ఇక సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల మద్యం విక్రయాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణలో ఎప్పటిలాగే మద్యం అమ్మకాల్లో దసరా మార్క్ కనిపిస్తోంది.